విశ్వం యొక్క ఉద్దేశం మనల్ని ప్రక్షాళన చేస్తూ మనలో మార్పు తీసుకువస్తూ ముందుకు తీసుకెళ్లడమే. ఆయా మార్పులను సూచించేవే ఈ గ్రహణాలు. గ్రహణాలు ధార్మిక, ఆధ్యాత్మిక, భావోద్వేగ సంబంధిత జీవిత కోణాలలో ఎక్కడ మారాలో సూచించే మైలురాళ్ళు వంటివి. ఈ గ్రహణాలు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో పట్టు విడుపులను సూచిస్తాయి. అవి మనలో వేలునుకుపోయిన అనేక మలినాలను పెకలించే ప్రయత్నం చేయుటకు అవకాశాన్ని కలిగిస్తాయి. మనల్ని శుభ్రం చేసుకునే అవకాశం ఇస్తాయి. ప్రకృతిలో సంభవించే ఈ గ్రహణాలు మనల్ని ముందు వెనుకలకు, పైకి కిందకి కదిపేసి కుదిపేసి వడబోసి పరివర్తన చేస్తాయి. ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనకి, ఒక విధానం నుంచి మరొక విధానంలోకి, ఒక భావోద్వేగం నుంచి మరొక భావోద్వేగంలోకి. స్థూలంగా చెప్పాలంటే జీవితంలో ఒక స్థితి నుంచి మరొక స్థితికి ప్రయాణించాలో తెలియజేసే ఒక టర్నింగ్ పాయింట్ లాంటివి ఈ గ్రహణాలు. మన మార్గంలో తారసిల్లే మజిలీలు. గ్రహణం ఒక ఉద్వేగానికి ముగింపు, మరొక మనోభావానికి ఆరంభం. గ్రహణం ఒక మెట్టు పైకి ఎక్కుటకు తోడ్పడేది. అది మారడం తప్ప మరో అవకాశం లేని పరిస్థితిని సృష్టిస్తుంది. మార్పు అనివార్యమైనప్పుడు మంచి మార్పు వైపు ప్రయత్నించుట తెలివైన పని. గ్రహణ కాలంలో ఆచరించవలసినవి శుభఫల సాధనాలు ఇట్టివి. గుడికి వెళ్ళినప్పుడు, బయట నుంచి ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఏ విధంగా మనం కాళ్ళు చేతులు మొదలైనవి శుభ్రం చేసుకుంటామో అదేవిధంగా మన మనస్సులో చేసిన కర్మలను ప్రక్షాళన చేసుకొనుటకు విడుపు స్నానం వంటిది. చిన్న విత్తనం భూమిని చీల్చుకొని మొక్కగా ఎలా మారుతుందో అదే విధంగా గ్రహణం రోజు మనకు కలిగే ఒక సంకల్పం లేదా ఆలోచన ప్రబలపడి మహావృక్షంగా ఎదగాలంటే దానికి కావలసిన సంకల్ప సిద్ధిని అందించగలిగే కాస్మిక్ ఎనర్జీ గ్రహణం రోజున అత్యధికంగా విడుదలవుతుంది. అందుచేతనే గ్రహణం రోజున మంత్ర సాధన చేస్తారు. చంద్రగ్రహణాలు మరింత భావోద్వేగంగా ఉంటాయి. కలలను హరించి సత్యాన్ని ఆవిష్కరించే సమయం ఇది. ఫలితం దిగ్భ్రాంతికరంగా లేదా ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. సత్యం చేదుగా ఉన్నప్పటికీ అది మనల్ని రక్షిస్తుంది. కాబట్టి గ్రహణం పట్ల కృతజ్ఞతతో ఉందాం. గ్రహణ భయం వీడుదాం. కాలం సదా మన పట్ల తల్లిలా దయతో వ్యవహరిస్తుంది. ఒక తలుపు మూసుకుంటే మరొకటి ఖచ్చితంగా తెరుచుకుంటుంది. జై మహాకాళి.